నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా సిఏఆర్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వీక్లీ పెరేడ్ నిర్వహించారు. మళ్ళీ తెప్పించుకోవద్దు. సరేనంటే దాని డెకోరం మెయింటైన్ చేయాలా. నీకు నచ్చిన నిలబడ్డాము అందరికీ సలామి చేస్తున్నట్టు ఏం చేయాలి కూడా. ఒక ముందే ఎక్కేస్తారు ఫోర్త్ ప్లాటూన్, ఫిఫ్త్ ప్లాటూన్ కొంతమంది సమీక్షకులు అందరూ తెలుసుకోవాలా. మనం చెప్పాలా 15 సెప్టెంబర్ 16 పరేడ్ వచ్చిన కొద్దిసేపు 1.5 hour 1 hour 15 minutes స్పెండ్ చేయాలి టైం. మీకు పరేడ్ అయిపోయిన తర్వాత మీకు అరగంట టైం వస్తే ఇక్కడ కూర్చొని గ్రౌండ్ కూర్చొని మాట్లాడుకోవాలి. పరేడ్కి ఒక డిసిప్లిన్ ఉంటుంది చూడండి. అప్పుడే కళ్ళకి తిప్పేస్తారు కొంతమంది. మీకు ఇంతమంది ఉన్నా సరే 159 మంది ఉన్నా సరే ఇక్కడ నుంచి తెలుస్తుంది. ఒక్కొక్కరిని పాయింట్అవుట్ చేయాలి చాలా ఈజీ. ఒక్కరిని తెలుస్తుంది. అది తెప్పించుకోవద్దు, ఎక్స్ట్రా తెప్పించుకోవద్దు. మీకు ఎప్పుడైందంటే రీసెంట్గా జరుగుతున్న విషయాల్లో చాలామంది మన పోలీస్ స్టాఫ్ కూడా ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నారు, అనవసరంగా డబ్బు కొట్టుకుంటున్నారు. ఆ తర్వాత చిన్న చిన్న అది బిట్ ఆఫ్ రేంజ్లో సూసైడ్ చేసుకోవడం, లేకుంటే ఏదో ఒకటి పని చేయడం, సస్పెండ్ కావడం, డిజర్టర్ కావడం, ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆన్లైన్లో మీ అందరికీ కూడా తెలుసు. అసలు ఈ ఆన్లైన్లో ఆడినందుకు ఎవడు బాగుపడలేదు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా బాగుపడని చేయలేకపోయినా సరే ఎవరైనా మీకేం తెలిసిన వాళ్ళు ఎవడు బాగుపడలేదు. మీకేంటంటే ఇంకా ఆన్లైన్లో ఇంకా 10కి 50, 10కి 70, 10కి 100 వస్తుందని చెప్పేసి ఆ నమ్మకంతో ఇంకా పోతారు ముందుకు. సెల్ఫ్ ఉండాలి మీకు ప్రతి ఒక్కరు కూడా. అంటే నేను చెప్పేది అందరూ ఆడుతున్నాం కాదు, ఎవరు ఆడుతున్నారో వాళ్ళకి తెలుస్తారు. ప్రతిది వచ్చి మీ సీనియర్ ఆఫీసర్ మీకు ఏమన్నా సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ ఊరికి వచ్చి మీ యాప్ని చెక్ చేశారు, మీరు ఆన్లైన్ ఆడుతున్నారా, మీ స్టేట్మెంట్ తీసారా అంటే ఇది క్లియర్గా పడుతుంది మీరు మీ యొక్క చాదనతనం అని చెప్పేసి. మీ ఇప్పుడు నిలబడి అందరికీ కూడా ఇది వర్తించదు. కేవలము అటువంటి యాక్టివిటీ ఉన్నోడు ఆడేటోడు మాత్రమే సంబంధం. జరుగుతున్న విషయాలన్నీ మీకు తెలుసు. అనవసరమైన లింకులు రావడం, డబ్బులు కొట్టుకోవడం మీకు తెలియనప్పుడు కూడా ఎక్కువ మంది ఇప్పుడు ఆపరేట్ చేయరు. తెలుసుకొని చేయండి. సేఫ్టీ ప్రికాషన్స్ కూడా మీకు తెలిసి ఇప్పుడు రోజు రెగ్యులర్గా ఏ నాకాబందీ చేస్తున్నారు, డీడీలు చేస్తున్నారు. మనం కూడా పోలీస్ స్టాఫ్ ఉన్నప్పుడు డంకన్ డ్రైవర్లు కూడా దొరకకుండా చూసుకోండి. దొరకకుండా అంటే తాగద్దు, ఫస్ట్ విషయం తాగకూడదు, జాగ్రత్త వహించాలా. హెల్మెట్స్ ఒక విషయం చెప్పాను, ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు. హెల్మెట్స్ పెట్టు అంటే ఏదో ఈ సబ్ ఇన్స్పెక్టర్ గారికి లేకుంటే సిఏ గారికి వాళ్ళని చూసి భయపెడుతున్నారు కానీ స్వతహాగా నేను పెట్టుకోవాలని ఒక జ్ఞానం రావట్లేదు కొంతమందికి.
90% పెడుతున్నారు, ఒక 5% ఏం చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. చిన్న ప్రమాదం, పనికి మంది ఒక 1000 రూపాయలు హెల్మెట్ పెడితే మీ లైఫ్ సేవ్ అవుతుంది. అది మీరు గమనిస్తే యాక్సిడెంట్ అవుతాయి, కానీ దానికి ఏమవుతుంది, యాక్సిడెంట్కి మనం ఏం చేయాలి, దాన్ని కాకుండా హెల్మెట్ పెట్టుకుంటే అయినా కూడా కొంత నివారించగలుగుతాం. ఫెటాలిటీ రాదు, కావడం. ఈవెన్ సీట్ బెల్ట్ కూడా అంతే వెహికల్లో. మీరు అనుకుంటాను నేను కొట్టను సార్ బండికి ఏం చెప్పను, చాలా జాగ్రత్త డ్రైవ్ చేస్తాను. మనం డ్రైవ్ చేస్తాం, సీట్ బెల్ట్ వెళ్తే అవతల నుంచి బండి వచ్చి మనకి హిట్ చేస్తే కూడా మనం సేఫ్ ఉంటాం. నేను చూస్తున్నాను ఎక్కడ కానీ బయట కూడా కొంతమంది యూనిఫామ్లో ఉంటారు, హెల్మెట్ పెట్టట్లేదు. అదైతే మరీ రాదు. మఫ్టీలో ఉన్నా వేరే ఉండేది, యూనిఫామ్లో పెట్టడం అనేది పెట్టకపోవడం అనేది చాలా ఘోరమైన విషయం. ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు ట్రాఫిక్ విషయంలో ట్రాఫిక్ సైనేజ్ బోర్డ్స్ ఉంటాయి, ఏ సింబల్ దేనికి వర్తిస్తుంది, స్పీడ్ బ్రేకర్ ఉందా, డ్రైవర్స్ ఉందా, వై ఉందా, అట్లా చాలా ఉంటాయి. ఈ మొబైల్ అందరూ కూడా సినిమా చూడడం, మ్యూజిక్ చూడడం చూస్తారు, కానీ ఇది ఒకసారి చూసుకొని మీరు డ్రైవ్ చేసేటప్పుడు దాని గురించి గమనిస్తే ఈ చిన్న యాక్సిడెంట్ కూడా పొరపాటుగా కాకుండా మనం నివారించవచ్చు. మీకు చెప్పేది ఎందుకంటే ఇంతమందిలో అందరూ పాటిస్తారు, చాలా మంది ఒకరిద్దరు మాత్రం పాటించారు. అది జరిగేప్పుడు ఇన్సిడెంట్. మీరు ఆఫీస్కి వచ్చినా పోయినా సరే హరిగా పోకండి, కొంచెం ముందు వెళ్ళండి, కొద్దిగా లేదా స్లోగా వెళ్ళండి. సర్వీస్ మ్యాటర్స్లో మీకు ఏమైనా ఇబ్బంది, ఇంక్రిమెంట్ కాలేదు, లేకుంటే ఇంకా సంథింగ్ ఏదన్నా పెండింగ్ అలర్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఇమీడియట్గా త్రూ ఎస్ఐ గారి ద్వారా చెప్పండి. ఇమీడియట్గా ఎస్హెచ్ఓ గారి ద్వారా కానీ సిఐ గారి ద్వారా కానీ. మీరు అట్లా చెప్పకుండా ఎప్పుడో ఒకసారి వచ్చి గ్రీవెన్స్ అడిగినప్పుడు సార్ ఇవి ఉన్నాయి చెప్తారు, అది కరెక్ట్ కాదు. గ్రీవెన్స్ పర్ డే ఎవ్రీడే మీకు తెలుస్తారు, ఎస్హెచ్ఓ గారు కలుస్తారు, సిఐ గారు ఉంటారు, ఏసీపీ గారు ఉంటారు, చెప్పండి. మీరు అక్కడ సిపిఆర్సీ తిరగద్దు, ఎవరు కూడా దయచేసి చెప్తున్నా, సిపిఆర్సీ తిరగద్దు. మీ గ్రీవెన్స్ ఉంటే మీ కన్సర్న్ ఆఫీస్ ద్వారా పంపండి. ప్లడ్ ఉంది తీసుకోండి. సరే. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం ధర్మవరం ప్రభుత్వ బీసీ బాలుర పాఠశాల విద్యార్థులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురి కావడం ఆందోళన కలిగించింది. కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు కడుపు నొప్పితో పాటు వాంతులయ్యాయి. చికిత్స వెంటనే గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. మిగతా వాళ్ళతో పాటు వచ్చారు. ఇప్పుడు దీనికి సోర్స్ పాస్ మాత్రం పేరెంట్స్ కానీ చెప్పినారా? ఆసక్తి వెళ్ళండి.
డాక్టర్ చూసుకుంటున్నారు మంచిగానే డాక్టర్ తీసుకున్నాను. ఇన్సిడెంట్ జరిగింది ధర్మవరం హాస్టల్లో. టోటల్ 140 మంది టోటల్ హాస్టల్ స్ట్రెంత్ ఉండేది. దాంట్లో నిన్న 110 మంది ఉన్నారు. దాంట్లో రాత్రి హాస్పిటల్కి 54 మంది వచ్చారు. టోటల్ 110 మంది ఉన్నారు. ఇది రీజన్ ఏమని తెలుసుకుంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ రెండు కలిపి ఫస్ట్ టైం చేయడం జరిగింది అన్నారు, వంట చేయడం జరిగింది అని. సో మోస్ట్లీ మన అనుమానం ఏంటంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ పెట్టడం వల్ల ఫస్ట్ టైం. సో అది హైజీనిక్గా ఉందో ఏమి మనం చూస్తాము. సో ఫస్ట్ ఇనిషియల్ రిపోర్ట్ ఇప్పుడు మాట్లాడితే 55 మందిలో ఆల్రెడీ 32 మందికి పంపించేశారు. 54 మందిలో ఇంకా 22 మందిలో ఉన్నారు. సో ఎవరికి ఏమీ సివియారిటీ లేదు. మెడికల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. నిన్న రాత్రినే మనకి అక్కడ కాల్ చేసిన వెంటనే అంబులెన్స్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ముందు మన అందరూ డాక్టర్స్, సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు అందరు ఇక్కడ ఉన్నారు. వచ్చిన వెంటనే వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి, సో వచ్చినప్పుడు ఒక ఇద్దరు మాత్రమే ఎక్కువ డిహైడ్రేషన్ అయింది తప్ప మిగతా వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు. వామిటింగ్ రావడం వల్ల, రాత్రి కావడం వల్ల కొంచెం ఫోబియాలో ఎక్కువ భయపడి వచ్చినారు. 54 మంది వస్తే ఇప్పుడు 32 మంది ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయినారు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు డాక్టర్ అబ్జర్వేషన్లో పెట్టినారు. మధ్యాహ్నం వరకు చూస్తారు. చూసిన తర్వాత స్టేబుల్ ఉంటే పంపించేస్తారు. అబ్జర్వేషన్లో పెట్టాలనుకుంటే ఇక్కడనే ఉంటే తప్పనిసరిగా చూసుకుంటారు. సో ఇప్పుడు వార్డన్ లేరు అని చెప్తున్నారు. కాబట్టి వార్డన్ ఇది ఉంటే తప్పనిసరిగా అతనికి సస్పెండ్ చేసి మనం చర్యలు తీసుకుంటాము. సో గద్వాల జిల్లాలో ఇట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ ఇదే ఫస్ట్ టైం కావడం జరిగింది, విషాదకర విషయం. కానీ అది ఫస్ట్ ఇప్పుడు డాక్టర్స్ కూడా అది డైజెషన్కి కాలీఫ్లవర్, క్యాబేజ్ రెండు ఆ కాంబినేషన్లో పెట్టడం వల్ల ఇండైజెషన్కి కూడా గురి అయ్యింది. అండ్ కొంచెం ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రీ ప్రైమరీ స్కూల్స్ను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ టీచర్లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో 60 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయని, వీటిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన దరఖాస్తులలో మెరిట్ ఆధారంగా పారదర్శకంగా టీచర్లను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. స్కూల్లో ఇప్పుడు ఎగ్జామ్స్ కానీ వాళ్ళని గైడ్ చేస్తున్నారు, అట్లా ఏమైనా ఇన్పుట్ ఉంటే చెప్పచ్చు. హౌ టు మేనేజ్ హౌ టు బెటర్ పర్ఫార్మ్ చేయాలనే దాని గురించి ఉంటుంది. పర్టికులర్ సైట్ 2 అవర్స్ ఉంటాయి. 2 అవర్స్. సో బిఫోర్ దట్ ఏంటంటే మన దగ్గర 55 to 60 ఉన్నట్టున్నారు ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్. అండ్ తెలియదు ఎక్కడ అంటే మీరు అప్లై చేసుకున్నారు, తర్వాత మా సైడ్ నుంచి కానీ ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు. జస్ట్ మీరు మార్క్స్ చూసారు, మెరిట్ ఉంటే డైరెక్ట్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ ఒకళ్ళు ఇద్దరు తప్ప, అంటే అప్లికేషన్ ప్రారంభంలో మీరు తెలుసుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ 95%, 97% ఆఫ్ స్కూల్స్లో ప్యూర్లీ మీ మార్క్స్ చూసాము, మీరు ఎవరో తెలియదు. అన్ని హైయెస్ట్ తెలియదు అన్నారు. ఈ ఊళ్ళో హైయెస్ట్ అప్లికేషన్స్ పెట్టుకున్నాము, హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తే గ్రాడ్యుయేట్ చేసాము. సో వీ హ్యావ్ డన్ వెరీ ట్రాన్స్పరెంట్లీ. బికాస్ మీరు ప్రస్తుతం చాలా ప్రెషర్ కానీ చాలా ఎక్కువ సో మెనీ థింగ్స్ ఉంటాయి. అయినా కానీ వీ హ్యావ్ నాట్ భక్తులు అంటే వీ డిడ్ వెరీ ట్రాన్స్పరెంట్. అంత ప్రెషర్ వీ కుడ్ హ్యాండిల్ ఇట్. బికాస్ వీ నాట్ వీ కరెక్ట్గా చేస్తున్నాము. సో ఆ ఎఫర్ట్ వీ హ్యావ్ పుట్ ఫ్రమ్ మై సైడ్, అవర్ సైడ్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సైడ్, దాట్ వీ హ్యావ్ డన్. సో కాన్ఫిడెన్స్ కానీ ఆ వర్క్లో దట్ ఎఫిషియన్సీ అనేది ఆప్షన్. బికాస్ లాట్ ఆఫ్ ప్రెషర్ మీకు తెలుసు, లాట్ ఆఫ్ పీపుల్ రికమెండేషన్స్, సో మెనీ థింగ్స్ ఉంటాయి. అయినా కానీ మీకు స్టాప్ అనేది మీరు ఓన్లీ జస్ట్ మెరిట్ ప్రకారం చూసి సైడ్ ఇచ్చాము.
సో అట్లా అంత ట్రాన్స్పరెంట్ మేము చేసాం కాబట్టి మీ వర్క్లో కూడా అంత కమిట్మెంట్ ఉండాలి, అంత మీ పనిలో కూడా కనిపించాలన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఈ అంగన్వాడీ ఇష్యూ వాళ్ళతో కూర్చొని సపరేట్ డిస్కస్ చేస్తాం. బట్ అది డీల్ చేసే ముందు నాకు మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మన దగ్గరకు వస్తే అంగన్వాడీ కన్నా బెటర్గా ఎడ్యుకేషన్ ఇస్తాము, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఇస్తామని కాన్ఫిడెన్స్ మీరు నాకు ఇచ్చారనుకోండి, నేను వాళ్ళని ఓకేస్తే కాబట్టి సపోర్ట్ కూడా పంపిస్తాను అంటే ఇష్యూ. బట్ ఆ కాన్ఫిడెన్స్ నాకు మీకు ఉండాలి. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మన 55 ప్లేసెస్ ఉన్నాయి. 55 యూనిఫామ్ కూడా తెప్పిస్తున్నాం. ఐ థింక్ అది ప్రాసెస్లో ఉంటాయి. మేబీ 21 మంత్లో ఆ యూనిఫామ్ అంతా వచ్చింది. దట్ ఈస్ ఫస్ట్. తర్వాత మీకు ప్లే ఎక్విప్మెంట్స్ అంటారు, అవి కూడా ఆర్డర్ ఇచ్చాము. సో ఇది 30-40 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అవి దానికి ఒక 1 మంత్ అయ్యేది, అవి కూడా మీకు తెచ్చాము. అది కాక ఇంకా థర్డ్ థింగ్ ఏం చేస్తామంటే ఈ స్కూల్స్ అనేది కూడా పెయింటింగ్ చేస్తాం. పెయింటింగ్ అంటే ప్లే పని ఈజీ దానికి దానికి ఉన్నట్టు పెయింటింగ్ కూడా వేస్తున్నాము. ఆల్రెడీ అది పెద్దపల్లిలో ఒక స్కూల్లో ఫర్నిచర్ ఉంటాయి కదా చిన్న చైర్స్, అవి కూడా తెచ్చాము. ఐ థింక్ ఈ స్కూల్లో వచ్చినట్టున్నాయి. సో అక్కడ ఫస్ట్ 5 స్కూల్స్తో స్టార్ట్ చేసాము. సిమిలర్గా అన్ని స్కూల్ వేస్తాం. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రతి స్కూల్ మాకు పెయింట్ చేసి చేయాలంటే కొంత టైం పడుతుంది. మేము December 31 పెట్టుకున్నాము. విల్ ట్రై టు డూ ఇట్ అన్నమాట. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 3 to 6 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డ్రైవింగ్ ఫార్మింగ్ అని ఇప్పుడు మీరు చూసినట్టయితే ట్రైన్లో న్యూరల్ కనెక్షన్స్ ఎప్పుడైతే అంటే 0 to 3, 3 to 6 ఇక్కడే అయితే అనమాట. దిస్ ఇస్ వెరీ ఫార్మేటివ్ ఫేస్ ఆఫ్ దేర్ లైఫ్ నాట్. మీరు ఎంత ప్రాపర్గా ఎంత సో దట్ ఈస్ వన్. సో అంత ఎఫిషియెంట్గా యూ షుడ్ ఇన్వాల్వ్ విత్ దట్ ఈస్. అండ్ లాస్ట్లీ ఏంటంటే దిస్ ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్. 5th క్లాస్ వాడికి లేకపోతే 3 to 6 వాళ్ళకి చెప్తే మచ్ మోర్ డిఫికల్ట్ అన్నమాట. స్టార్టింగ్లో ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఎంత జాయిన్ ఉంటుంది, ఎఫోర్ట్ ఉంటుంది, ఈజీగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక 1 month 2 months 50 ఇక్కడ తీసుకున్నాం. త్రూఅవుట్ స్టేట్స్ ఆఫ్ 100,000 స్కూల్స్ తీసుకున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐడియా ఏంటంటే ఆల్ దీస్ 1000 స్కూల్స్లో మనం పర్ఫామ్ చేసి పర్ఫామ్ చేసి ప్రోగ్రెస్ మనం చూపెట్టామంటే గవర్నమెంట్ వాంట్ టు ఎక్స్టెండ్ త్రూఅవుట్ ద స్టేట్ అన్నమాట. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు మేక్ షూర్ దట్ మన ఈ 50 స్కూల్స్లో పర్ఫార్మెన్స్ అనేది బాగుంది మనం చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ లాస్ట్ థింగ్ వచ్చేసి కొంతమంది ఇన్ఫాక్ట్ మెనీ ఆఫ్ ద మీరు ఓవర్ క్వాలిఫైడ్ అన్నట్టు అంటే హైయర్ స్టడీస్ చేసి వచ్చారు. సో వీలున్నంత వరకు ఇక్కడ ఎగ్జామ్ అవసరం ఉంటే ఎగ్జామ్కి ఏమైనా అవసరం ఉన్నా కానీ యూ కెన్ సపోర్ట్ దెమ్. బట్ ఇది స్కూల్ టు స్కూల్ డిపెండ్ అయితే. సో ఆ కొంత ఓపెన్ మైండ్తో ఉండండి. ఎనీ ఇష్యూ మాకు మీ వనస్థలిపురం పరిధి FCI కాలనీలోని భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో ఆకతాయిలు ప్రవేశించడం కలకలం రేపింది. ప్రిన్సిపల్ రాణి విద్యార్థినుల వివరాల ప్రకారం హాస్టల్ 50 మంది విద్యార్థినులు ఉంటున్నారు. గురువారం అర్ధరాత్రి హాస్టల్లోకి మద్యం మత్తులో ఉన్న 3 యువకులు గేట్ దూకి ప్రవేశించారు. విద్యార్థినుల గదుల డోర్లను కొట్టారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థినులు ఎవరు మీరు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా చెప్పలేని భాషలో మాట్లాడారని, అసభ్యంగా ప్రవర్తించారని విలపించారు. వెంటనే 100 నెంబర్కు డయల్ చేయగా పోలీసులు వచ్చి తాగిన మత్తులో ఉన్నవారిని అక్కడి నుండి పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ అండి. నిన్న రాత్రి 12:30 ఆ టయానికి ఇక్కడ భయాందోళనకి బాగా గురయ్యారు పిల్లలు. చాలా భయపడ్డారు. వేరే వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వటము, పిల్లలని చాలా భయపెట్టడం, గ్రిల్స్ కొట్టడం, డోర్స్ కొట్టడము, ఇలాంటివన్నీ చేసి పిల్లల్ని భయపెట్టారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు నైట్. సో నేను వెంటనే పిఎస్కి కాల్ చేసి నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసుకున్నారు. కొంచెం అంటే దాంతో కొంచెం ఊరట ఉంది. కానీ మాకు ఇంకా ముందుకు కూడా ఇలాగ జరగకుండా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి పిల్లలకు సంరక్షణ కోసం అడుగుతున్నానండి నేను. దొంగలు దేవుడి హుండీకి కన్నం వేసిన ఘటన గోదావరికని జీఎం కాలనీలో చోటు చేసుకుంది. గోదావరికని జీఎం కాలనీలోని సంజీవ్ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం గుడి తలుపులు మూసివేసిన అనంతరం దొంగలు ఆలయంలోని తాళం వేసి ఉన్న హుండీ తాళం పగలగొట్టి అందులోని సొత్తును దోచుకెళ్లారు. గత 3 నెలలుగా దేవుడి హుండీని తెరవలేదని, అందులో దాదాపు 15,000 రూపాయల మేర ఉండవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ వెల్లడించారు. పోలీసులు దేవుడి హుండీని పగలగొట్టిన దొంగలను గుర్తించాలని కోరారు. కాగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణాన్ని దొంగలు పగలగొట్టిన హుండీని 1 టౌన్ పోలీసులు పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జీఎం కాలనీ శ్రీ సంజీవ్ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి ఆలయం మూసివేసి వెళ్ళిన పిమ్మట ఉదయం వచ్చి లేచి చూసే ఆలయానికి వచ్చేసరికి ఈ యొక్క హుండీ బద్దలించడం జరిగింది. హుండీ 2-3 నెలలుగా తీయకపోవడం లోపల దాని యందు 15,000 నుండి 20,000 మధ్యన రుసుము ఉన్నది. కావున మేము ఎంతో బాధపడుతున్నాం, విచారిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జై జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. మన గోదావరికని జీఎం కాలనీలో శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి హుండీని బద్దలగొట్టి దొంగలించబడినది. ఆ హుండీలో గత 3 మాసాలుగా అనగా శ్రావణ మాసం, అలాగే వినాయక చవితి పర్వకాలం, అలాగే దేవీ శరన్నవరాత్రుల లోపల హుండీలో పడ్డటువంటి రుసుము 15 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది అంచనా వేస్తున్నాము. కావున పోలీసు వారికి నా యొక్క విజ్ఞప్తి, ఈ యొక్క దొంగలను పట్టుకోవాలని మా యొక్క మనవి చేసుకుంటున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 2 వీలర్ వాహనదారులకు శనివారం ట్రాఫిక్ సీఏ రాజేశ్వరరావు వినూత్న పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. గోదావరికని చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అటువైపుగా వెళ్లే 2 వీలర్ వాహనదారులను ఆపి హెల్మెట్ ధరించిన వాహనదారుల మొబైల్ ఫోన్లను తీసుకుని హెల్మెట్ పట్టుకుని రమ్మని ఇంటికి పంపారు. వాహనంపై హెల్మెట్ ధరించి వచ్చిన వారి మొబైల్ ఫోన్లను తిరిగిచ్చారు. అలాగే మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఫ్యామిలీతో డ్రైవ్ చేసి వెళ్లే వారిని ఆపి వారి ముందే కౌన్సిలింగ్ నిర్వహించారు. अम्मा गिरे तो हॉस्पिटल लेकर डॉक्टर साहब भोपाल के लिए आज क्या बोले ఓకే ఓకే మరి నేను ఇక్కడ ఓకే మీడియా అది ఇప్పుడు కడిగి వాళ్ళు ఫైన్ కట్టుకుంటే పెట్టుకోవాలి పెట్టుకోరు హెల్మెట్ మాత్రం పెట్టుకోరు.
లేదు కావాలి రికార్డుల పరంపరలో మంచిగా నాకు రాటేస్తారు మంచిగా వితౌట్ హెల్మెట్ హెల్మెట్ ఏమో నాకు అవన్నీ చూపించకు ఎవరు అవుతుందేనా అమ్మా అది జన్మించలేదు కోడుకలు మీ అడిగితే తల పెడుతుంది కన్నీ మీద కోల్ ఇండియా స్థాయి క్రికెట్ ఫుట్బాల్ క్రీడాకారుడు జూపాక కిరణ్ క్రిస్టోఫర్కు ఘన సన్మానం. RG2 ఏరియా వర్క్షాప్ జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహిస్తూ శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన కోల్ ఇండియా స్థాయి క్రికెట్ ఫుట్బాల్ క్రీడాకారుడు జూపాక కిరణ్ క్రిస్టోఫర్ను కోల్ ఇండియా స్థాయి సింగరేణి క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. సందర్భంగా RG2 ఏరియా వర్క్షాప్లో సింగరేణి క్రీడాకారులు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి వివిధ ఏరియాలకు చెందిన క్రీడాకారులు హాజరై కిరణ్ క్రిస్టోఫర్ నళిని దంపతులను ఘనంగా సత్కరించారు. జూపాక కిరణ్ క్రిస్టోఫర్ గారి సూపర్ అన్వేషణ కోసం ఇక్కడికి RG2 ఏరియాకి వచ్చి వారికి అభినందనలు నిలపడానికి వచ్చిన సింగరేణి కోల్ ఇండియా క్రీడాకారులు. ముందుగా క్రిస్టోఫర్ గారి గురించి చెప్పాలంటే చాలా మంచి మిత్రుడు. ఇలాంటి మంచి మిత్రుడు మాకు దొరకడం చాలా అదృష్టం. క్రిస్టోఫర్ గారితో దోస్తాను చేసిన వాళ్ళు జీవితకాలం పాటు ఉంటారని దీనికి ఒక నిదర్శనం. ఆయన మా ప్లేయర్స్కి అందరికీ ఎంతో ఆదర్శపాయుడు. క్రికెట్లో బ్యాట్స్మెనే కాకుండా బౌలరు, కీపరు, ఫుట్బాల్లో కూడా ఎంతో మంచి ప్రతిభ కనబరిచి కోడిలో పలుమార్లు క్రీడల కోసమైనా కానీ దేనికోసమైనా మమ్మల్ని ప్రోత్సహించేవారు. సేమ్ టైంలో కుటుంబం కోసం కూడా కుటుంబ భారాన్ని పైన వేసుకొని వాళ్ళ అమ్మ నాన్న కోసమైనా అన్నదమ్ముల కోసం చెల్లె కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి క్రిస్టోఫర్ గారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. వారి పదవి విరమణ, వారి ఆర్యాలు, వాళ్ళ భార్య పిల్లలతోటి ఇంకా కూడా వారు భగవంతుని దేవాలన శేష జీవితం మంచి గడపాలని మనం కోరుకుంటూ వారికి మా శుభాకాంక్షలు. కిరణ్ క్రిస్టోఫర్ బెల్లంపల్లి బూడిదిగడ్డలో పుట్టి పెరిగిన వ్యక్తి. చాలా సౌమ్యుడు. నిజంగా మిత్రుడు అంటే ఫ్రెండ్షిప్కు చాలా విలువిచ్చేవాడు. సింగరేణిలో జాయిన్ అయిన తర్వాత
క్రికెట్ స్పోర్ట్స్మెన్ల అందరినీ ఎంతో దగ్గరగా ఆత్మీయంగా పలకరిస్తూ అందరితో పాటు కలిసిమెలిసి ఆడి సింగరేణిలో ఒక ఉత్తమమైన క్రీడాకారుడుగా అభివృద్ధి చెందినాడు. చాలా బ్రిలియంట్ క్యాండిడేటు. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం చాలా ప్రాణం ఇచ్చేవాడు. ఫ్రెండ్షిప్కు బాగా ప్రాణం ఇచ్చేవాడు. ఇటువంటి వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ కావడం నిజంగా మేము బాధాకరమే, కానీ అది కంపల్సరీ. మన నిత్య జీవితంలో ఉద్యోగం చేసే వాళ్ళు కంపల్సరీ రిటైర్మెంట్ అనేది కంపల్సరీ. కాబట్టి ఈ రిటైర్మెంట్కు గోదావరి గారి నుండి బెల్లంపల్లి నుండి అందరూ క్రీడాకారులందరూ హాజరై కిరణ్ క్రిస్టఫర్కు అభినందనలు. కిరణ్ క్రిస్టఫర్ ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా కోల్ ఇండియా క్రీడాకారులందరం వచ్చి వారి క్రీడా సేవలను గుర్తిస్తూ వారికి చిరు సన్మానం చేయడం జరిగింది. కిరణ్ క్రిస్టఫర్ 1990లో సింగరేణిలో అపాయింట్మెంట్ అయిన కానివ్వండి నేటి వరకు క్రీడా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఈపీ ఆపరేటర్గా అపాయింట్మెంట్ అయి 2021 వరకు గోలెట్లో OC3లో పనిచేస్తూ తర్వాత అనారోగ్య కారణ రీత్యా జనరల్ అసిస్టెంట్గా RG2 ఏరియా వర్క్షాప్లో పనిచేస్తున్నాడు. కోల్ ఇండియా స్థాయిలో క్రికెట్ మరియు ఫుట్బాల్ పోటీలలో పాల్గొని పలుమార్లు బహుమతులు అందుకున్న ప్రతిభాశాలి శ్రీ కిరణ్ క్రిస్టఫర్. వారి సతీమణి నళిని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, వారు కూడా గోదావరి కానీ ప్రభుత్వ హాస్పిటల్లో హెడ్ నర్సుగా పనిచేస్తుంది. కిరణ్ క్రిస్టఫర్ ఉన్నతి వెనుక ఆమె సహకారం ఎంతో ఉంది. భవిష్యత్తులో వీరి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మా కోల్ ఇండియా క్రీడాకారులందరి తరఫున కోరుకుంటున్నాను. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో శనివారం గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-14 బాలబాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ మరియు సెలక్షన్ పోటీలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె లక్ష్మణ్ ప్రధాన అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుండి జట్లు పాల్గొంటున్నాయని, ప్రతి జిల్లాకు 40 మంది చొప్పున మొత్తం 160 మంది బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొంటున్నారని తెలిపారు. విశాలమైనటువంటి మైదానంలో ఆడడం అనేటువంటిది మీకు ఒక మెమొరబుల్గా ఉంటుంది. క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తి, గ్రౌండ్ నుంచి కూడా మన ఇన్స్పిరేషన్ పొందేటువంటి అవకాశం అనేటువంటిది మనం ఆడే స్థలాన్ని బట్టి కూడా ఉంటుంది. మరి ఈనాటి కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి మరి పెటా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సోదరి మరి శోభా మేడం గారికి, అదేవిధంగా సీనియర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ మాధవి మేడం గారికి, మరి ఫుట్బాల్లో మరి నిష్ణాతులైనటువంటి మా ప్రిన్సిపల్ డైరెక్టర్ నక్క శ్రీనివాస్ గారికి, సీనియర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ సోమశేఖర్ గారికి, అదేవిధంగా మరి మా జిల్లా ప్రిన్సిపల్ డైరెక్టర్లందరికీ, మరి సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ నుంచి విచ్చేసినటువంటి సోదర కోచ్ మేనేజర్లందరికీ మరి మా జిల్లా పక్షాన వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ
మరి ఇంత మంచి గ్రౌండ్ వేయడంలో కానీ వచ్చినటువంటి క్రీడాకారులకు నేను భోజన సదుపాయం కూడా కల్పిస్తా అని చెప్పి ముందుకొచ్చి ఇవాళ స్నాక్స్ మాత్రమే ఏర్పాటు చేయడం, 2 సమోసాలు ఏర్పాటు చేయడానికి వాటర్ ఫెసిలిటీ అండ్ ఫుడ్కి ముందుకొచ్చినటువంటి మరి ఒక సింగరేణి ఎంప్లాయీ సీనియర్ మరి క్రీడాకారుడు, ఫుట్బాల్ క్రీడాకారుడు ఆట మీద ఉన్నటువంటి ఒక ఆసక్తితోటి నేనున్నా సార్ అన్నిటికని చెప్పి మరి వారం రోజుల నుంచి మాకు టచ్లో ఉంటున్నటువంటి మన గడ్డం రమేష్ గారికి ఒక్కసారి జరగబోయేటువంటి 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా రమేష్ గారే మరి అన్ని ప్రొవైడ్ చేసి దగ్గర ఉండి చూసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా ఒక స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా కూడా మన బ్లడ్ లో ఉన్న ప్రతి సెల్ కూడా ఆ ఆట గురించి కొట్టుకుంటారు, అవునా కాదా? కాబట్టి మీరు ఎంచుకున్నటువంటి క్రీడ ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి ఆదరణ ఉన్నటువంటి అన్ని క్రీడల కంటే మరి అత్యధికంగా క్రికెట్ కంటే కూడా అత్యధికంగా వ్యూవర్స్ ప్రజాదరణ పొందినటువంటి క్రీడా వరల్డ్లో ఫుట్బాల్ మాత్రమే. మరి అంత మంచి క్రీడను మీరు ఎన్నుకున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మరి ఇందులో కూడా మీ యొక్క మంచి పర్ఫార్మెన్స్ను ప్రదర్శించి మీరు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపికై రేపు జరగబోయేటువంటి వికారాబాద్లో జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలో మంచి పర్ఫార్మెన్స్ ప్రదర్శించి మన జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చి మీ ప్రతిభ ద్వారా జాతీయ స్థాయికి ఎదిగి మన రాష్ట్రానికి మన జాతీయ స్థాయిలో కూడా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా నేను బ్లెస్సింగ్ చేస్తూ మరి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనకు టైం లేదు. ఇవాళ ఎవరైతే సెలక్షన్ లిస్టు మధ్యాహ్నం వరకు సార్ అనౌన్స్మెంట్ చేస్తారు, అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు పేరెంట్స్ ద్వారా కానీ మీ స్కూల్లో ఉండేటువంటి మీ టీచర్ల ద్వారా కానీ 4 సెట్స్ తయారు చేసుకొని మీరు సిద్ధంగా ఉండాలి. రేపు వెళ్ళేటువంటి క్రీడాకారులకు కూడా మనము ఇక్కడికి వెళ్ళి వాళ్ళకు కిట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మనము టీషర్టును షార్ట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. మరి దానికి కూడా శోభా మేడం గారు చొరవ తీసుకొని ఒక పేరెంట్ ద్వారా మరి 10,000 రూపాయలు డొనేట్ తీసుకొని మరి వారి ద్వారా మనకి కిట్ అనేటువంటి సో మంచి అవకాశాలన్నీ కూడా మరి క్రీడాకారులకు ఉన్నాయి. కాబట్టి మీ పర్ఫార్మెన్స్ ప్రదర్శించి మంచి రసవత్తరమైనటువంటి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మీ పర్ఫార్మెన్స్ చూసుకోవాలని కోరుకుంటూ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. సెలెక్షన్ లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి వాళ్ళని, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని సెలెక్టర్లు గుర్తిస్తారు, లిస్టు తయారు చేస్తారు, పంపిస్తారు. కాబట్టి నిరుత్సాహానికి గురి కావద్దు. ఇక్కడికి వచ్చినటువంటి సుమారు జిల్లాకు 40 గర్ల్స్ 40 మందిని పెట్టుకోండి. అంటే ఇవాళ ఇక్కడికి పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు 80 మంది ఉన్నారు. అంటే 80 మందిలో మనం తీయాల్సింది 18 మందిని. కాబట్టి పార్టిసిపేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సెలెక్ట్ అయిన వాళ్ళు మరి వాళ్ళు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మిగతా వాళ్ళు చేయడానికి కాదు, మనకు సరిపోలేదు, ఎఫర్ట్ సరిపోలేదు. కాబట్టి ఈసారి కాకుండా ఇంకోసారికైనా మనం మంచి స్కిల్స్ నైపుణ్యాన్ని పెంపొందించుకొని మరోసారి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలి. నిరుత్సాహపడడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ విధంగా కోచ్ మేనేజర్లు అందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించుకొని ముగించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ టోర్నమెంట్ జైత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల ఉమ్మడి జిల్లా ఇక్కడ గోదావరికని సింగరేణి స్టేడియంలో ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయి వికారాబాద్లో జరిగే ఫుట్బాల్ టోర్నమెంట్ 3, 4, 5 తేదీలలో ఇక్కడ సెలెక్ట్ అయిన బాలబాలికలు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున అండర్-17 ఫుట్బాల్ గేమ్స్ కూడా 3rd నాడు ఇక్కడ సింగరేణి స్టేడియంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ టీంలకు సంబంధించి జిల్లా నుంచి 20 మంది పిల్లలు, 20 మంది బాలబాలికలు ఒక టీం నుంచి 20 మెంబర్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా 4 జిల్లాల నుంచి 180 మంది 160 మంది రావడం జరుగుతుంది. వీటి అన్నింటికీ మాకు ఈ స్పాన్సర్ చేసిన గడ్డం రమేష్ గారికి మా హెచ్జిఎఫ్ సెక్రటరీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.